ప్రియుడి కోసం కట్టుకున్న వాడిని కన్నవారిని కడతేర్చాలని భార్య వేసిన ప్లాన్లో ముగ్గురు పసివాళ్లు బలయ్యారు. ప్రియుడి మోజులో పడి ముగ్గురు బిడ్డలను చంపేసింది. సంగారెడ్డి జిల్లాలో ఓ తల్లి కిరాతకం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఇప్పుడు ఆ ఇంట్లో మనకి అప్పుడున్నట్టు నానమ్మ తాతయ్య ఉండుంటే లేదంటే ఇంకెవరైనా ఉండుంటే ఇవన్నీ జరగవేమో అని అనిపిస్తుంది నాకు. ఇంట్లో ఒక మనిషి ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అని అబ్జర్వ్ చేయగలుగుతారు వాళ్ళు. సపోజ్ ఇప్పుడు ఇది ఊరేసుకుందాం అనుకుంది, తలుపు గడి వేసేసుకుంది అనుకో, ఈ ముసలావిడ చూస్తూ ఉంటుంది, ఇప్పటిదాకా బాగానే ఉంది, ఎందుకు వచ్చింది, ఎందుకు తలుపు వేసుకుంది అని ఈవిడ వెళ్ళి తలుపు కొడుతుంది. తలుపు కొట్టినా అది దానికి భయం వేస్తుంది, తలుపు వేసుకుని తిరిగ్గా ఊరేసుకోలేదు కదా, ఎవరు లేదంటే చేయగలదు. కానీ ఆవిడకి తలుపు తీయపోతే ఏ ఇరుగు పొరుగున కేకేసుకొస్తుంది, ఆవిడ అల్లరి అయిపోతుంది కదా. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. అమ్మ డైరీకి స్వాగతం. మన రాజేశ్వరమ్మ గారిని అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, ఈరోజు ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు వినే ఉంటారు, న్యూస్ లో రీసెంట్ గా ఒక ఆవిడ 10th క్లాస్ రీయూనియన్ కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ వాళ్ళ 10th క్లాస్ మేట్ ఒక ఆయన కలిసి వీళ్ళిద్దరు ఇంకా ప్రేమలో పడ్డారు. బానే ఉంది ఇంతవరకు. ఆవిడకి ముగ్గురు పిల్లలు అనమాట. ముగ్గురు పిల్లల తర్వాత ఇప్పుడు ప్రేమలో పడింది కొత్తగా. ఆవిడ ఆయనతో ప్రేమలో ఉండేసరికి ఆవిడ ఏమనుకున్నారో ఏంటో తెలియదు, వీళ్ళు ముగ్గురిని చంపేసి వాళ్ళ ఆయన్ని కూడా చంపేసి ఆయనతో వెళ్ళిపోదాం అనుకుంది ఆస్తి తీసుకుని. వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ఆమెని పూల్లో పెట్టి చూసుకునేవాడట అతను. అయితే ఈ ముగ్గురిని చంపేసింది, ఆయన్ని కూడా చంపుదాం అనుకుంది. కానీ ఆయన కొంచెం టైం బాగుండి బయటికి వెళ్ళారు ఆయన ఆ టైంకి. అయితే ఆయన రిటర్న్ వచ్చేటప్పటికి ఈవిడ ఏం చెప్పాలనుకుందంటే ఫుడ్ పాయిజనింగ్ అని చెప్దాం అనుకుంది. ఈవిడ కూడా పడి కొట్టుకుంటూ ఉన్నింది. ఆయన సరే ముగ్గురు పిల్లల్ని వదిలేసి ఈవిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి 75,000 80,000 ఖర్చు పెట్టి ఏమైంది అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఆయనకి నా భార్య అన్నట్టు. తీరా చూస్తే ఏమైంది అని తెలిసిందన్నమాట. అయితే ఇప్పుడు అమ్మ డైరీలో ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నావు మయూష అని అడిగితే, ఇప్పుడు ఆ ఇంట్లో మనకి అప్పుడున్నట్టు అత్తమామలు నానమ్మ తాతయ్య ఉండుంటే లేదంటే ఇంకెవరైనా ఉండుంటే ఇవన్నీ జరగవేమో అని అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది? కరెక్ట్. ఎందుకంటే ఇంట్లో ఒక మనిషి ఉన్నప్పుడు వీళ్ళకి ఏదైనా బాధ కలిగినా, కష్టం కలిగినా, సుఖం కలిగినా వాళ్ళతో షేర్ చేసుకునే అవకాశం ఒకటి. రెండు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అని అబ్జర్వ్ చేయగలుగుతారు వాళ్ళు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అబ్జర్వ్ చేస్తారు కదా. సపోజ్ ఇప్పుడు ఇది ఊరేసుకుందాం అనుకుంది, తలుపు గడి వేసేసుకుంది అనుకో, ఈ ముసలావిడ చూస్తూ ఉంటుంది, ఇప్పటిదాకా బాగానే ఉంది, ఎందుకు వచ్చింది, ఎందుకు తలుపు వేసుకుంది అని ఈవిడ వెళ్ళి తలుపు కొడుతుంది. తలుపు కొట్టినా అది దానికి భయం వేస్తుంది, తలుపు వేసుకుని తిరిగ్గా ఊరేసుకోలేదు కదా, ఎవరు లేదంటే చేయగలదు. కానీ ఆవిడకి తలుపు తీయపోతే ఏ ఇరుగు పొరుగున కేకేసుకొస్తుంది, ఆవిడ అల్లరి అయిపోతుంది కదా. అంచేత ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎప్పుడు కూడా మంచికైనా చెడ్డకైనా దేనికైనా సరే ఒక సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది టీనేజ్ పిల్లలు క్లబ్బులకి పబ్బులకి వెళ్ళిపోయినా, ఈ పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా పిల్లల తల్లులు ఇలాంటి తప్పుడు పనులు చేసినా వీటన్నింటికీ కారణం ఇంట్లో ఎవరు లేకపోవటం. పేరెంట్స్ అనేవాళ్ళు ఉంటే తప్పనిసరిగా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు ఈవిడే ఉంది, రీయూనియన్కి వెళ్ళింది, వాడితో మాట్లాడుతుంటుంది కదా ఇంట్లో. వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక మాట్లాడుతుంటుంది కదా, ఏంటి అస్తమానం ఇది ఫోన్లో మాట్లాడుకుంటుంది, తలుపులు వేసుకుని లోపలే ఉంటుంది, ఏదైనా ఫోన్ వస్తే పరిగెత్తు లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటుంది అనేటువంటి ఈ అబ్జర్వేషన్ ఉంటుంది ముసలోళ్ళ దగ్గర. ఈ అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా చూస్తారు. కనీసం కొడుకైనా చెప్పగలుగుతారు కదా, ఒరే మీ ఆవిడ ప్రవర్తనలో ఏదో తేడా కనపడుతుంది అని. అంచేత వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి జాగ్రత్తలు ఉంటాయి. సేఫ్ సైడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్ల 10-11 అయ్యి ఇంటికి రాలేదనుకో, వీళ్ళు పడుకున్నారనుకో పేరెంట్స్, ఈ ముసలాడు కూర్చుంటారు, వీళ్ళకి నిద్ర రాదు, కూర్చొని ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు వెళ్ళి లేపడమో చెప్పడమో, లేదా తెల్లారి పొద్దున్న చెప్తారు, నీ కూతురు రాత్రి 12ంటికి వచ్చింది తెలుసా, మీరు వెళ్ళి పడుకున్నారు, ఇప్పటిదాకా ఎక్కడ తిరుగుతోంది, ఒక గంట ఎక్కువ చెప్పినా చెప్పచ్చు అనేటువంటి జాగ్రత్తలు ఉంటాయి. అందులో తర్వాత ఈ ఇంట్లో ముసలాళ్ళు ఉన్నారు, వీళ్ళు పేరెంట్స్ చెప్తారేమో అనే భయం కూడా కొంచెం పిల్లలకి అది అవసరం. పిసరు అంటే అవసరం, అంటే చాలా వరకు అవసరమే. కొంత వీళ్ళు 10ంటికి వస్తే 12ంటికి వచ్చిందని అబద్ధం చెప్తే చెప్పలేం. కానీ తప్పనిసరి ఇప్పుడు పరీక్షలు ఉన్నాయమ్మా, పరీక్షల్లో వాచర్ని పెడతారు. ఎందుకు పెడతారు? వాళ్ళందరూ వాళ్ళు రాసుకోవచ్చు కదా, రాసుకుంటారు. కానీ తప్పు పని ఎవరైనా చేస్తారేమో అని కాపీ కొట్టకుండా ఒక వాచర్ అనేవాడు కాపలా ఉంటాడు. అంటే వాళ్ళకే వాళ్ళు రాసుకుంటారు. ఒకవేళ కాపీ కొడదాం కూడా ఆ భయం ఉంటుంది కదా, చూస్తాడేమో అనే భయం ఉంటుంది కదా. అంచేత చూస్తాడేమో అనే భయం. సూపర్విజన్ అనేది తప్పనిసరి ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే, ఏ ఏజ్ అయినా సరే ఆ సూపర్విజన్ అనేది ఉన్నది అన్నప్పుడు కొంచెం భయపడతారు.
ఇంతెందుకు తప్పు పాపం పుణ్యం అని పూర్వం పెట్టారు. సూపర్వైజన్ లాగా మనిషి కాకపోయినా దేవుడు పైనుంచి చూస్తూనే ఉంటాడు, మనం తప్పు చేస్తే దానికి శిక్ష ఉంటుంది, అమ్మో శిక్ష ఉంటుందేమో అని పూర్వం అనుకునేవాళ్ళు. మనం చంపితే ఆ శిక్ష ఉంటుందేమో, దేవుడు మనని శిక్షిస్తాడేమో. పైగా దానికి ఏవో ఒక బుక్ కూడా ఉంది, ఆ బుక్ లో ఏ తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు అనుభవిస్తారు అని. ఈ తప్పు చేస్తే అమ్మో కుంభీపాక ఉంటాయేమో, అలాంటి భయాలు ఉండేవి ఇది వరకు. ఇప్పుడు అలాంటి భయాలు ఏం లేవు, అసలు అవి తెలియని కూడా తెలీదు, చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా విన్నా కూడా ఇప్పుడు అలాంటి భయాలు లేవు. వచ్చినప్పుడు చూసుకుందాంలే. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోయింది కదా, ప్రాణం ఎందుకు పోతుందో, మనకి హార్ట్ బీట్ ఆగిపోతే ప్రాణం పోతుంది, అంతేగాని ఈ రౌరవాద నరకాలు వస్తాయి, నరకానికి వెడతాం, ఇదంతా ఒట్టి హంబక్కన్న భావన జనాల్లో ఎప్పుడైతే పెరిగిపోయిందో, ఆ తప్పు చేయడంలో ఈ భయం అన్నది పోయింది. ముఖ్యంగా ఇది తప్పు, ఇది పాపం, ఇది పుణ్యం అన్న భయం పోయింది. భయం పోవడంతో ఆచారం లేకపోతే అందరూ కాపీ కొట్టని వాడు కూడా పక్కవాడి దాంట్లో ఏముందో చూద్దామనే సహజంగా ఉంటుంది అది. అంచేత సూపర్విజన్ ఎప్పుడైతే లేదో తప్పు చేయాలనిపిస్తుంది. లేని వాడికి కూడా టెంప్టేషన్ వస్తుంది, చేయాలి, ఇంతమంది చేయట్లేదా, నేను ఒక్కడిని చేస్తే నష్టం ఏంటి అని. అంచేత సూపర్విజన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సూపర్విజన్ ఉండాలంటే పెద్దవాళ్ళు ఉండాలి, గ్రాండ్ పేరెంట్స్ ఉంటేనే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోగలరు. పిల్లలన్నా ఆవిడ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు ముగ్గురు అని వెతుక్కుని ఉండేదేమో. అన్నింటికి బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య చాలాసార్లు పేపర్లలో టీవీలో చూస్తున్నాం, కన్న తల్లి అంటే ఒకప్పుడు మాతృత్వానికి ఒక గొప్ప స్థానం ఉంది మన భారతదేశంలో. తల్లి అంటే ఎలాంటి త్యాగానికైనా వెందయ్యదు, ఎంత ధైర్యమైనా తన పిల్లల్ని రక్షించుకోవడానికి ఎంతటి పోరాటమైనా చేస్తుంది అని. అలాంటిది కన్న తల్లులే శత్రువులయ్యి ఆ ప్రేమించిన వాడి కోసం అని కన్న పిల్లల్ని ఎలా చంపుకోగలుగుతున్నారు అసలు. అది అంటే ఆ పాశవికత్వమో దాన్ని ఏమనాలో అర్థం కాదు. అది ఎలాంటి మనసు వాళ్ళని అలా ప్రేరేపిస్తోంది. దీనికి కారణం ఏంటి? అవతల లవరే, నిన్ను ప్రేమించిన వాడే, బాగుంది కానీ వాడిని నమ్మి ఈ ముగ్గురు పిల్లల్ని చంపేసి వెళ్ళిపోతే వాడు ఎన్నాళ్ళు నిన్ను బాగా చూస్తాడన్న గ్యారంటీ ఉందా? ముగ్గురు పిల్లల్ని కానీ 10-15 ఏళ్ళు సంసారం చేసిన భర్త కంటే వాడు బాగా చూస్తాడు, నీకు ఎలా అనిపిస్తుంది? వాడి మాటలు విని, అదేదో సినిమాలో సౌందర్య అంటుంది చూడు, రక్తంతో నాకు లవ్ లెటర్ రాశాడు తెలుసా అంటుంది. అది రక్తం కాదు, మాట చెప్పేదో చెప్తాడు అలాగా. అంచేత అది ఎంతవరకు ఉంటుంది ఆ ప్రేమ? ముగ్గురు పిల్లలతో 30 ఏళ్ళు 15 ఏళ్ళు 10 ఏళ్ళు కలిసి సంసారం చేసిన భర్త కంటే వాడు ఎందుకు ఎక్కువ అవుతున్నాడు నీకు? వాడి మాటలు నమ్మి, ఈ మాటలు ఎన్నాళ్ళు ఉంటాయి నువ్వు వెళ్ళేదాకా, కొన్నాళ్ళ దాకా, ఆ తర్వాత జీవితాంతం చూస్తాడని నమ్మకం నీకేంటి? అసలు ఎలా నమ్ముతున్నావు వాడిని? అది లేదు ఆలోచన. ఇప్పుడు ఆమెకు అలా అనిపించినా కూడా ఎవరైనా ఉంటే ఆగేది, కనీసం ముందే ఆగేది, అసలు ఆ రిలేషన్షిప్ ఆగేది. అవును, లేదంటే కనీసం ఈ అసలు ఇదివరకు ఇలా వెళ్ళాలు, రీయూనియన్లు, కలుసుకోవడాలు లేవు కదా. వెళ్ళలేదా మీరు ఎప్పుడు అట్లా? ఇప్పుడు నేను మా స్టూడెంట్స్కి వెళ్తున్నా, కానీ మా రోజుల్లో రీయూనియన్స్ లేవు. మేము చదువుకున్న రోజుల్లో ఎవ్వరూ రీయూనియన్ ఇంతవరకు పెట్టారు కూడా. ఇదంతా 10 ఏళ్ల నుంచో మొదలైంది ఈ రీయూనియన్స్ అనేవి, ఒక 10 ఏళ్ల నుంచి మొదలైంది. అప్పట్లో కాలేజీలో 10th క్లాసులోనో చదువుకున్న పిల్లలు తెలిసి తెలియని వయసులో ఏదైనా ఒక ఇన్ఫాక్చుయేషన్ అనాలి దాన్ని, ప్రేమనుకోడు. అంచేత వాళ్ళు ఇష్టపడ్డారు అనుకో అప్పట్లో, ఈ రీయూనియన్లో కలుస్తారు. కలిసిన తర్వాత పాత ప్రేమ మళ్ళీ చిగురుస్తుంది. అప్పుడు వాడికి పెళ్ళైపోయి పిల్లలు ఉంటారు, దీనికి పెళ్ళైపోయి పిల్లలు ఉంటారు. అయినా సరే, అయినా నీ మనసులో నా మనసులో నువ్వే ఉన్నావు అనే ఒక మాటకి టప్పని పడిపోతుంది అంతే. నేను ఎంతకాలం పోషిస్తాడు వాడు? పిల్లలు ఎదుర్కొంటాడా? ఆ ఆలోచన మనకు ఉండాలి కదా. అంటే ఆ విచక్షణ ఉండట్లా మనసుల్లో. ఆ అట్రాక్షన్ అనేది అది బలంగా లాగుతుంది మనుషుల్ని. అందుకోసం దానికోసం ఎంతైనా వెందిటల కన్నా పిల్లల్ని కూడా చంపుకునే స్థాయికి దిగజారిపోయింది తల్లి చెప్పాలంటే. చాలా బాధాకరమైన విషయం అది. మళ్ళీ అందరు కొంచెం మారి కొంచెం తెలివి ఉపయోగిస్తారేమో అని ఆశిస్తున్నారు. అది కూడా అంతే, చాలా సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ మారాలంటే. 2-3 జనరేషన్స్ పడతాయి కనీసం. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి కదా ఇవి. ఈ తల్లులు పిల్లల్ని చంపడం అనేది కొత్తగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా కాలే ఇంకా ఈ కథ మొదలయ్యి. అంచేత ఇది కొన్నాళ్ళు నడుస్తుంది కదా. అది కొన్నాళ్ళు నడిచాక మళ్ళీ కారణాలు ఏదైనా అని, వాటిల్లో ఎక్కువ మెయిన్ భాగం ప్రియుడే. ఇంకొకటి ఎక్కడో విన్నాను, వాళ్ళ అత్తమామలు అంటే నాయనమ్మ తాతయ్యని ఎక్కడికో వీళ్ళే పంపించి తల్లి తండ్రి ఇద్దరు కలిసి 2 అమ్మాయిల్ని ఏదో మతం పేరుతో చంపేశారనమాట. అది కూడా విన్నాను నేను. తల్లిదండ్రి ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళని పంపించేసి వాళ్ళ నాయన వాళ్ళు ఉంటే చూస్తారు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఉంటే చెప్పాలి కదా మనం ఏం జరుగుతుంది. మతం పేరుతో చంపేసినవి కూడా ఉన్నాయన్నమాట. అదే మత పిచ్చి కొంత రకరకాల. ఇది బాధాకరమైన విషయం ఏంటంటే నాకు అర్థం కాని విషయం ఇప్పటికీ,
అంటే ఏ ఆకర్షణలో అయితే పడిపోతున్నారో, అంటే పెళ్లి కాని టీనేజ్ అమ్మాయిలు పడ్డారంటే ఇన్ఫాక్చుయేషన్ వాళ్ళకేమీ తెలియదు అనుకోవచ్చు. పెళ్ళయి సంసారం చేసి పిల్లల్ని కన్న తర్వాత కూడా ఇంకా ఆ పాత లవర్గు పాత భావాలు అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి అంటే నువ్వు ఎందుకు మైండ్ కంట్రోల్లో పెట్టుకోవు? ఇంతకుముందు అది ఉండేది కదమ్మా. అంటే ఎవడికో ఒకటి పెళ్ళైపోయి ఉంటుంది, వాడు ఒక 25 ఏళ్ళ అమ్మాయినో 30 ఏళ్ళ అమ్మాయినో మాటల్లో దింపి అట్లుండేది. ఇప్పుడు రివర్స్ అవుతుంది అనిపిస్తుంది నాకు కంప్లీట్ గా. అది ఇద్దరు సైడ్ నుంచి రావడం, ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇట్లాంటి ఎఫ్ఐఆర్లు డబుల్ వస్తున్నాయి. అలాంటి ఎఫ్ఐఆర్లు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య రెండు కాలంలో. ఫ్యామిలీస్ కదా, ఇంతకుముందు ఒక అంటే ఫ్యామిలీ. ఒకప్పుడు ఏంటంటే వాల్యూస్ ఉండేవి. అంటే ఏదో పాతివ్రత్యం అని కాకపోయినా మన క్యారెక్టర్, మన శీలం బాగుండాలి. శీలం చాలా ఇంపార్టెంట్. అంటే అన్నింటిలోకి చాలా ప్రధానమైన కారణం శీలం. అది క్యారెక్టర్ బాగుండాలి అన్న ఫీలింగ్ ప్రతి ఆడవాళ్లలోనూ ఉండేది. మగవాళ్ళలో కూడా ఉంటుంది అనుకో, కానీ ఆడదానికి శీలం ఎక్కువ ప్రధానమని. ఇప్పుడు అసలు శీలానికి ప్రాధాన్యత ఎక్కడుంది? ఎక్కడ ప్రాధాన్యత ఉంది? సాయంత్రం ఇంటికి వచ్చి సబ్బుతో స్నానం చేస్తే పాయే, అంతే. అంతే తప్ప అసలు మనిషి క్యారెక్టర్కి వాల్యూ అన్నదే లేదు. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మగపిల్లలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు, అది వర్జిన్ అవునో కాదు అని. అంటే అది ఎంతమందితో తిరిగి వచ్చిందో అన్న భయాలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడో సుమన్ టీవీలో అనుకుంటా చదివాను, పెళ్ళి అయిన తర్వాత పెళ్ళైన కొత్తలో ఏదో మూడు పెళ్ళాం సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు వాడు భార్యని అడిగట, కాలేజీలో నీకు ఎవరు బాయ్ ఫ్రెండ్స్ లేరా, మనం మనసు విప్పి మాట్లాడుకుందాం, మనసు విప్పి ఓపెన్గా మాట్లాడుకుందాం, అంచేత నీకు ఎవరు లేరా బాయ్ ఫ్రెండ్స్ ఎవరంటే, అమ్మాయి ఏంటంటే నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎవరో ఒక అబ్బాయి మాత్రం నాకు ప్రపోజ్ చేశాడు, ప్రపోజ్ చేస్తే నాకు తెలీదు, మా వాళ్ళని అడుగు అని చెప్పాను. ఆ అబ్బాయి మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అడిగితే మా వాళ్ళు కులం వేరు కాబట్టి ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు, వద్దన్నారు. నా మైండ్లో వాడంటే ఎలాంటి అభిప్రాయం లేదు కాబట్టి నేను పెద్దగా ఫీల్ కాలేదు. తర్వాత మీరు వచ్చారు, పెళ్లి చూపులో మీరు నచ్చారు, పెళ్ళి అయిపోయింది అని చెప్పింది. ఆ ఒక్క చిన్న మాట వాడి మైండ్లో పడిపోయింది. ఆ రోజు నుంచి ఆ అమ్మాయిని ఎంత హెరాస్ చేసుకుంటూ వచ్చాడంటే ఇక ఏ పాలవాడు పూలవాడు వచ్చినా కూడా వాడికి అనుమానమే. ఇన్ని సంవత్సరాలు సంసారం చేసిన మనిషి కంటే వాడెవడో నాకు ప్రపోజ్ చేశాడని ఈ అమ్మాయి చెప్పిన మాట వాడికి అనుమానం పట్టింది. నేను కూడా ఒకటి చూసాను మాట, నాకు తెలియదు మొర్రో అన్నా సరే, ఆ అమ్మాయి పేరెంట్స్ కూడా చెప్పారట, మా అమ్మాయికి ఏం తెలియదు, అది వాడొచ్చి మమ్మల్ని అడిగితే మేము చేయలేదు అంతే, ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా నమ్మడంతే. రెండు రకాల. అంటే నేను ఒకటి విన్నాను, అదేంటంటే ఈ అమ్మాయి ఇలాగే మాట్లాడుతున్నప్పుడు చెప్పింది, ఎప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం నుంచి వాట్సాప్ చాట్లు పట్టుకొచ్చి ఫేస్బుక్ లో ఏం మాట్లాడుకున్నారు, ఎవరెవరితో మాట్లాడింది, ఎంతసేపు మాట్లాడింది, ఇవన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో పంచాయతీ పెడితే ఆ అమ్మాయి చెప్పిందంట, నాకు అవసరమే లేదు, ఎందుకంటే నేను నిన్ను చూసుకొని వచ్చాను కదా, నాకు అసలు ఇంక నువ్వు వద్దు అని చెప్పి ఆమె బ్యాగ్ సర్దుకుని ఆమె వెళ్ళిపోయిందంటే. ఎంత జెన్యున్ గా ఉన్నా కూడా టీవీలో అనుకుంటా ఇలాంటిది ఇంకొకటి చూశాను. అది ఏంటంటే పెళ్లి చూపులు అయ్యాయి, అమ్మాయి చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, అమ్మాయి బాగుంది, ఇద్దరు ఒకరికొకరు నచ్చారు, పెళ్లి అనుకున్నారు, పెళ్లి సెటిల్ చేసుకున్నారు, 4 రోజుల్లో పెళ్లి అవుతుంది కాబట్టి ఇద్దరు మాట్లాడుకుంటుంటారు కదా ఫోన్లో. అలా కొద్ది రోజులు మాట్లాడుకున్న తర్వాత ఒక రోజు మాటల్లో వాడు అడిగాట, ఆర్ యూ ఏ వర్జిన్ అని. ఆ మాటకి ఈ అమ్మాయి ఈగో హర్ట్ అయింది, నన్ను వర్జిన్ కాదా అవునా కాదా అని అడుగుతావా, ఇన్నాళ్ళ తర్వాత 4 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నాను, అమ్మాయి నా పెళ్లి క్యాన్సిల్ అంది అంతే. వాళ్ళు కూడా ఎందుకట్లా అబ్బాయిలు అదే అడగకూడదు కానీ అడిగాడు కాబట్టి అమ్మాయి ఈగో హర్ట్ అయింది. నువ్వు అసలు బ్రహ్మచారివైనా, ఘోటక బ్రహ్మచారివా, అస్కలిత బ్రహ్మచారివా నేను నిన్ను అడిగానా అంటే, చదువుకున్న ఆడపిల్ల మీద నీకు నమ్మకం లేదు, అంత నమ్మకం లేనివాడు రేపు పొద్దున పెళ్ళయ్యాక మాత్రం నీకు నమ్మకం ఉంటుందన్న గ్యారంటీ ఏంటి? నీలాంటి మగుడు నాకు వద్దంది అంతే, కారణం చెప్పలేదు, సడన్ గా వద్దని చెప్పేసింది అంతే. పెళ్లి క్యాన్సిల్, అదే చెప్తున్నా, పెళ్లి క్యాన్సిల్. అంత క్రితం వాళ్ళు పెట్టిన ఖర్చు, పెళ్లి మండపం, మరి పట్టు చీరలు, నగలు, ఇవన్నీ వేస్టే కదా, పెళ్లి మండపానికి పెట్టిన డబ్బు వేస్టే కదా. వాళ్ళు కూడా ఏమనలేదు, అమ్మాయి మాటకి వాల్యూ ఇచ్చారు, పెళ్లి క్యాన్సిల్ అన్నారు. వాడు సుమన్ టీవీని ఆశ్రయించాడు. సుమన్ టీవీని ఆశ్రయించి ఇలాగా అమ్మాయి నన్ను వద్దంది, నేను అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను, నన్ను ఎందుకు వద్దందో తెలియటం లేదు, నాకు కారణం కావాలి అని. అప్పుడు వీళ్ళ అమ్మాయితో మాట్లాడి వాళ్ళిద్దరిని కలిపి మాట్లాడుకోమన్నారు. మీరు మాట్లాడుకోండి అంటే అబ్బాయి అడిగాడు, నువ్వు ఎందుకు వద్దన్నావు, అసలు నాకు అర్థం కాలేదు, బాగానే మాట్లాడుకుంటున్నాం కదా ఇద్దరం అని. అంటే అప్పుడు చెప్పింది, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్న నువ్వు నన్ను అడిగావు, నీకు గుర్తులేదేమో, నాకు గుర్తుంది, నువ్వు వర్జినే నన్ను అడుగుతావా నువ్వు నన్ను అని. అమ్మాయి అన్నప్పటికీ నేను ఏదో చాలా క్యాజువల్గా అడిగాను, అది అంత సీరియస్గా నేను తీసుకోలేదన్నాడు. నువ్వు తీసుకోలే కానీ నేను తీసుకున్నా, నా అభిమానం దెబ్బతింది కదా, నా క్యారెక్టర్ గురించి అడిగావు నువ్వు. రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత నీకు నా క్యారెక్టర్ మీద డౌట్ వస్తే నేనేం చేస్తాను, అందుకని నువ్వు నాకు వద్దు, ఇక నువ్వు జీవితంలో నాకు ఫోన్ చేయకు, నీ చాప్టర్ అయిపోయింది, క్లోజ్, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసింది అంతే.
ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి ఆ అమ్మాయికి కూడా. ఆ అమ్మాయి పేరెంట్స్కి ఎంత ధైర్యం ఉండాలి, అమ్మాయి మీద నమ్మకం ఉండాలి. అన్నీ కొనేసాం, అన్నీ వేస్ట్ అయిపోతాయి, నోరు ముసుగు చేసుకో, ఏదో అడిగాడు అయిపోయింది, ఇప్పుడు సారీ చెప్తున్నాడు కదా అని అనకుండా అమ్మాయి మాటకు వెలువచ్చి వాళ్ళు అనేసరికి ఇది అయిపోయింది. అలాగా రకరకాల ప్రశ్నలు ఉంటాయి అందరూ. ఎక్కడి నుంచో మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. అయితే వీళ్ళు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి, ఉంటే ఇలాంటి ఎక్స్ట్రీమ్ థాట్స్, డైవర్షన్స్, డీవియేషన్స్ లేకుండా లైఫ్ కొంచెం స్ట్రైట్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ సూపర్విజన్ ఉంటుంది. మెయిన్లీ వాళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళ ప్రతి కదలికని వాళ్ళు గమనించగలుగుతారు. వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతల్లో, వాళ్ళ బిహేవియర్లో అన్నింట్లోనూ తేడాలు, ఏదో తేడా కొడుతుంది అని అనిపించేస్తుంది వాళ్ళకి ఈజీగా. అంటే వాళ్ళ జీవితానుభవం చెప్తుంది వాళ్ళకి వాళ్ళు కూడా చూసుంటారు కాబట్టి తేడాగా ఉన్నారు అని చేత అలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే సూసైడ్ చేసుకుందామన్నా కూడా ఇంట్లో ముసలాళ్ళు ఉంటే కుదరదు. ఇదనే కాదు వాళ్ళకే ఏదైనా వాళ్ళు ధైర్యం చెప్తారు. తర్వాత అమ్మాయిలో ఏదో తేడా గమనిస్తోంది, ఏదో పరగ్గా ఉంటుంది ఇలా అన్నప్పుడు కాస్త బాగా ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. అమ్మాయి ప్రతి కదలికని గమనిస్తారు. తలుపులు వేసుకుందంటే వెంటనే తలుపు కొడతారు. అంచేత పెద్దవాళ్ళు ఉండడం ఎన్ని రకాలుగానో లాభం, ఒక రకంగా కాదు, ఎన్నో రకాలుగా లాభం. అది దురదృష్టం ఏంటంటే ఇప్పుడు జనరేషన్కి తెలియటం లేదు. వాళ్ళ మాటలు చాదస్తంలాగా కనిపిస్తున్నాయి, వాళ్ళ అనుభవాలు ఒట్టి శుద్ధ వేస్ట్ లాగా కనిపిస్తున్నాయి. అసలు వాళ్లే శుద్ధ వేస్ట్ లాగా కనిపిస్తున్నారు మిగతావన్నీ తర్వాత. అట్లా చాలా మందికి. నేను అందుకే ఎప్పుడూ ఎక్సెప్షన్స్ ఉంటాయి, అందులో చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అత్తాకోడళ్ళు ఉన్నారు, అందరూ దుర్మార్గులైనా. ఇప్పుడు మీలాగా కలిసిపోయిన అత్తాకోడళ్ళు ఎంతమంది లేరు, ఉన్నారు. కానీ మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం, వీళ్ళ గురించి చెప్పుకోవట్లేక వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. అంటే అందరికి అవి ఇవి వస్తాయి కానీ సర్దుకుని బతికే ఆప్షన్లు చాలా ఉన్నాయి కాబట్టి ఉంటుందమ్మా. సర్దుకోవడంలో అంటే సంసారంలో సర్దుకోవడంలో ఎప్పుడు కూడా అది ఒక దాన్ని ఏమంటారు, అది ఆ బంధం, ఆత్మీయత అనేది మరింత బలపడుతుంది సర్దుకుంటేనే. ఉండక్కర్లేదు కానీ అదేదో సామె తమలపాకుతో నువ్వుటంటే తలుపు చెక్కతో అన్నట్టుంటే అవ్వదు కదా. అంచేత సర్దుకోవడంలో ఎప్పుడు కూడా సంసారంలో ఉండాలి, సర్దుబాటు ఉండాలి. సరే, మళ్ళీ ఆశిస్తున్నాను నేను అందరూ కొంచెం మంచిగా ఒకే చోటు ఉండి ఇలాంటివన్నీ తగ్గిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.